ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభువు మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 12వ అధ్యాయం 20వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. అయితే దేవుడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. ప్రియా సహోదరి సహోదరుడా, ఆ దినముల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక విషయాలు బోధిస్తున్నప్పుడు ఆయన తన శిష్యులకు, సమాజంలో ఉన్న ప్రతి ప్రజకు ఉపమాన రీతిగా ఆయన బోధిస్తూ ఉండేవాడు. అనగా చిన్న చిన్న కథల రూపంలో విషయాలను అవగాహన కొరకై చెప్తూ ఉండేవాడు. అవును, ఆ దినాల్లో ఒక విషయాన్ని బోధిస్తూ వచ్చాడు. అంటే సమృద్ధి, లోకంలో కలిగిన ధనమును గురించి మాట్లాడుతూ చెప్తూ వస్తున్నాడు. నిజమే, దేవుని ఎడల ధనవంతులు కాక తమను కొరకే తాము సమకూర్చుకున్నవాడు అలాగూ ఉండునని చెప్తున్నాడు. ఇక్కడ ఒక ఉపమానం చెప్తూ వచ్చాడు. ఏంటంటే, ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు. భూమిని సమృద్ధిగా పండిస్తున్నాడు. ధనమును ఎంతో సమకూర్చాడు. పంటలు విస్తారంగా పండాయి. ఆ పంటలు నింపుకోవటానికి ఎన్నో కొట్లను కట్టిస్తూ వచ్చాడు. పంట విస్తారంగా పంట పండి కొట్లు ధాన్యంతో నింపబడ్డాయి. ఇక తను ఆస్తిని చక్కగా సమకూర్చుకున్నాడు. విస్తారమైన ఆస్తి కూర్చబడి తన హృదయంలో తన ప్రాణంతో అనుకుంటున్నాడు. ఓ దినం తన హృదయంలో ఒక రాత్రి కాలపు వేళ తాను తలంచుకుంటున్నాడు. తినుము, సుఖించుము, త్రాగుము, సంతోషించుమని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. అప్పుడు ప్రభువు పలుకుచున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడిగితే నీవు సిద్ధపరిచినవి ఎవనివగును? అవును కదా, లోకములో ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సంరక్షకుడిగా అంగీకరించి మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి దేవుని సంఘములో ఒక ఆత్మీయ బిడ్డగా నీవు కొనసాగుచున్నటువంటి నా ఆధ్యాత్మిక జీవితంలో, అవును, లోకమునంతయు సంపాదించుకొని మన ఆత్మలను పాడు చేసుకుంటే మనకేం ప్రయోజనం? అవును, మనము అనేకమైన వాటిని, లోకములో ఉన్న వాటిని, వెండి బంగారములను, ధనమును, సమస్తాన్ని సమకూర్చుకొని ఎంతగానో ఇక నాకేం పర్వాలేదులే, అంతయు నాకు సిద్ధపరచబడింది, ఇక నాకేమి దిగులున్నదిలే, తిందాం, త్రాగుదాం, సంతోషిద్దాం అని చెప్పుకునే వానితో ప్రభు పలుకుతున్నాడు. అవును, లోకములోదంతయు కూర్చుకొని వెర్రివారిముగా మనం ఉండకూడదని సెలవిస్తున్నాడు. ఆ ధనవంతుడు భూమి విస్తారంగా పంట పండి కొట్లలో ధాన్యం నింపుకున్న తర్వాత తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఇకేం పర్వాలేదని సంతోషిస్తున్నాడు. తినుము, త్రాగుమనుకుంటున్నాడు. అప్పుడు వానితో అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడిగితే నీవు సిద్ధపరిచినవి ఎవనివగును? అవును, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? నేడో రేపో ఒక పట్టణానికి వెళ్ళి లాభం సంపాదించుకుందాం అనుకున్న వారులారా, రేపేమి సంభవించునో నీవు ఎరుగలేవు. అవును కదా, మన ఆయుష్కాలము, మన ప్రాణాత్మ దేహములు దేవుని చేతిలో ఉన్నాయి. మనం లోకంలో దంతయు సంపాదించుకొని మన ప్రాణమును పోగొట్టుకుంటే మనము సిద్ధపరిచినవి ఎవనివగును? అవును కదా, అందుకే దేవుని ఎడల ధనవంతులము కాక మన కొరకే సమకూర్చుకున్న వారము అలాగుంటామని వాక్యం సెలవిస్తుంది. ప్రియా సహోదరి సహోదరుడా, నేను ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు?
నీ దినమును ఎలా గడుపుచున్నావు? సమయము కొంచెమైనా దేవుని కొరకు దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యం వింటూ ప్రార్థన సమయాన్ని ఇస్తూ దేవుని ఆవరణములో జీవిస్తూ దేవుని పరిచర్య చేస్తూ దేవుని కొరకై కొంత స్వార్థ ప్రకటిస్తూ ప్రభు సన్నిధిలో ఉంటూ ప్రభు కార్యముల వైపు తిరుగుతూ ప్రభు శక్తిని ఎరిగి ప్రభు దృష్టికి మేలైనది ఏదైనా సిద్ధపరచుకోగలుగుతున్నావా? లేక నీ కష్టాన్ని నమ్ముకుంటూ లోకంలో వ్యక్తిగతంగా నీకు వచ్చే ఆదాయాన్ని చూసుకుంటూ మరి నీ సంపాదన మీదే దృష్టి పెడుతూ సమయమంతా కూడా నీ కొరకే వాడుకుంటూ లోకములో కలిగిన వాటిని బట్టి తినుచు త్రాగుచు మరి ఇకేం పర్వాలేదులే అని అనుకుంటూ ఉంటున్నావా? అటైతే వెరివారమవుతాం. అందుకే బహుశా ప్రభు లోకంలో ధనమును సమకూర్చుకుంటూ లోకాశల్లో చిక్కుకోవద్దు, నిన్ను నీవు పరలోకపు ధనం కొరకై సిద్ధపరచుకో, అవి మాత్రమే నీ వెంట వస్తాయి. ఆ సత్క్రియలను సంపాదించుకొని దేవుని కొరకు ఎదురు చూసేవానిగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నేను ఆధ్యాత్మిక జీవితంలో ఈ అనుభవాన్ని కలిగి ఉందాం. దేవుని కొరకై చక్కని శ్రేష్టమైన కార్యాల వైపు మన దృష్టి మరలుదాం. దేవుని సన్నిధిలో దేవుని ఆశ, దేవుని ఆలోచనలు, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని జరిగించి పరలోక ధనమును సిద్ధపరచుకొని ప్రభు రాకడలు ఎత్తబడే గుంపులో ఉండేవారిగా ఉందాం. మళ్ళీ మనం పరిశుద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం ఈ వాక్య లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు. లోకంలో వెరివారముగా ఏవేవో సిద్ధపరచుకుంటూ లోకాశలో చిక్కుకోకూడదని మేము ఈ రాత్రి మా ప్రాణమును అడిగితే మేము సిద్ధపరిచినవి ఎవనివగునో అవునయ్యా, సమస్తం మీవై ఉన్నాయి గనక మీ సన్నిధిలో మీ సత్క్రియలను చేస్తూ పరలోకపు ధనమును సమకూర్చుకొని పరలోకపు ఆశీర్వాదం కొరకై సిద్ధపట్టుకు మాకు సహాయం చేయము. ఆ వెర్రివాడు ధనవంతుడి వల్లే మేము మా ఆధ్యాత్మిక జీవితంలో తినుచు త్రాగుతూ సుఖిస్తూ లోకంలో వ్యర్థమైన కార్యాల నుంచి నన్ను మమ్మల్ని విడిపిస్తూ రండి. కలిగినదేదియు మీరు లేకుండా కలిగి ఉండలేదు. సంఘమునకు మీ కృప అనుగ్రహించము. అన్ని జనుల రక్షణార్థమై ప్రార్థిస్తున్నాను. యవనకాల బిడ్డల భవిష్యత్తును దీవిస్తురండి. సంఘమునకు క్షేమాభివృద్ధి కలగచేయము. మీరు అక్కడ కొరకాయి నన్ను మమ్మల్ని సిద్ధపరచమని, కుటుంబాలను ఆశీర్వదించి మీ నామానికే మహిమ తెచ్చుకొనమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.